బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీసీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి నిరీప్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్ గా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఈ తరుణంలో నూతన సీఎస్ నియామకం జరిగింది. కొత్త సీఎస్ నియామకం జరిగినందున జవహర్ రెడ్డిని బదిలీ చేశారు. బుధవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును నిరీప్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఏపీసీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి నిరీప్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్ కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్ గా ఉన్న కేఎస్ జవహర్ రెడ్డి గురువారం సెలవుపై వెళ్లారు. ఈ తరుణంలో నూతన సీఎస్ నియామకం జరిగింది. కొత్త సీఎస్ నియామకం జరిగినందున జవహర్ రెడ్డిని బదిలీ చేశారు. బుధవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును నిరీప్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారు. ఇక ఏపీసీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి నిరీప్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రభుత్వం మారిన తర్వాత అధికారులకు కూడా స్థానచలనం తప్పడం లేదు. అందులో భాగంగానే సీఎస్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని సెలవుపై పంపించినటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నిరీప్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీఓఆర్టీ సంఖ్య 1034 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో కూడా విడుదలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. విడుదలైనటువంటి వెంటనే ఈ రోజు కొద్దిసేపట్లోనే అంటే 11 గంటల ప్రాంతంలో వెలగపూడిలోని సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నిరీప్ కుమార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 1987 కి బ్యాచ్ చెందినటువంటి నిరీప్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ప్రభుత్వ పర్యావరణం, అటవీ శాఖ, అదేవిధంగా సాంకేతిక విద్యా శాఖలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీగా ప్రస్తుతం ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు నిరీప్ కుమార్ ప్రసాద్. దీంతో కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి 2 రోజుల్లోనే నూతన సీఎస్ గా నియామకం కూడా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ డీజీపీ మార్పు పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో సీఎస్ నియామకం పైన కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా సీఎస్ మార్పుకు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈ రోజు సీఎస్ బాధ్యతలు చేపట్టడం, జీవో జారీ కావటం, జీవో జారీ అయిన గంటల వ్యవధిలోనే కొత్త సీఎస్ నిరీప్ కుమార్ ప్రసాద్ బాధ్యతల స్వీకారం కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.